మొన్న 10 రోజుల క్రిందటే భద్రతాపరమైన ప్రోటోకాల్స్ పాటించడం లేదని సిఆర్పిఎఫ్ ఎప్పటి నుంచో అంటుంది. మొన్న ఖర్గేకు లేఖ రాసింది. ఖర్గేకు రాహుల్ గాంధీకి లేఖ రాసింది. భద్రతను సీరియస్ గా తీసుకోవడం లేదు ఆయన. కనీసం సమాచారం ఇవ్వట్లేదు. ఎటుపోతున్నది ఏంది తెలియట్లేదు. చాలా సందర్భాల్లో అసలు ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అని సిఆర్పిఎఫ్ వివిఐపి సెక్యూరిటీ చీఫ్ సునీల్ లేఖ రాశారనమాట. ఇంతవరకు కూడా 10 రోజుల క్రితం లెటర్ రాస్తే రాహుల్ గాంధీ నుంచి ఇంతవరకు కూడా దానికి బదులు వెళ్ళలేదనమాట. మళ్ళీ రిప్లై వెళ్ళలేదనమాట, స్పందన వెళ్ళలేదనమాట. డిసెంబర్లో వెళ్ళాడు, ఇట్లనే ఇటలీకి వెళ్ళినట్టుంది. మార్చిలో వియత్నాం వెళ్ళాడు, ఇట్లనే చెప్పా పెట్టకుండా. ఏప్రిల్లో దుబాయ్ వెళ్ళాడు, జూన్లో ఖతార్, లండన్ వెళ్ళాడు, సెప్టెంబర్లో మలేషియా వెళ్ళాడు ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఈ సెప్టెంబర్ చివరి వారంలో ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా అనమాట. అసలు చాలా వరకు ఆయన ఇక్కడ తిరిగేటిది కూడా కనీసం సెక్యూరిటీ కూడా తెలియదు. 2020 నుంచి 113 సార్లు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘించారని 2022లో కూడా ఒకసారి సిఆర్పిఎఫ్ లేఖ రాసిందనమాట. భారత్ జోడో యాత్ర సందర్భంగా అయితే మొన్న లోక్సభ ఎలక్షన్స్ కి ముందు చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు. మొన్న కూడా ఓటు అధికారుల సందర్భంగా కూడా ఒక అనామక వ్యక్తి వచ్చి కౌగలించుకున్నాడు. అరే ఏమన్నా అయితే ఏంటి, ఎవరిది బాధ్యత, ఏం కావాలి, Z+ సెక్యూరిటీ ఉంది. అసలైతే 30 ఏళ్ల నుంచి కూడా ఈ ముగ్గురికి కూడా, సోనియా గాంధీకి, ప్రియాంక వాద్రాకి, రాహుల్ గాంధీకి ముగ్గురికి కూడా ఎస్పీజీ ఉండేది. ఎస్పీజీ ఉంటే వెనక్కి తీసుకొని ఇప్పుడు సిఆర్పిఎఫ్ చూస్తుంది అనమాట.